నెల్లూరు జిల్లాలో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పమచుల దశరథరామయ్య మృతి పట్ల రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో దశరథరామయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పమచుల దశరథరామయ్య మృతి పట్ల రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో దశరథరామయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు పమచుల దశరథరామయ్య గారు యొక్క మరణం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇది తీరని లోటు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చేనేత కార్మిక సంఘానికి రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా యాక్చువల్గా చేశారు. అదేవిధంగా 40 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్గాను ఎంపీటీసీగాను యాక్చువల్గా వారు యొక్క సౌత్ మపూర్ గ్రామంలో చేశారు. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా చేశారంటే ఖచ్చితంగా ప్రజల యొక్క ఆదరణ, ప్రజలకు ఎంతో సేవ చేయబట్టే చేశారు. అటువంటి నాయకుడు ఈరోజు చనిపోవటం, ఆయనకి 94 సంవత్సరాలు. నిజంగా ఇదొక తీరని లోటు. అదేవిధంగా భూ పోరాటాలు అంటే పేదలు నిరుపేదలకి సైట్స్ ఇవ్వటంలా కానీ లేదా ఎవరైనా ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకున్నటువంటి వాటిలో యాక్చువల్గా వాటి విషయంలో కానీ అంటే ప్రభుత్వం యొక్క ఏదైతే భూములు ఉన్నాయో అవి ఎవరికైతే పేదలు నిరుపేదలకు దక్కాలో వాళ్ళకి కాకుండా ఎవరంటే వాళ్ళు చేసుకుంటే దాని మీద వారు పోరాటం చేయటం, ఇట్లా సమాజానికి ఎంతో సేవ చేశారు. అటువంటి వారు ఈరోజు యాక్చువల్గా నిజంగా వారి ఆత్మకు శాంతిని చేకూరాలని వారి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి